హలో మా బ్రోస్. ఇదే మా ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు ఛానల్లో ఇండియన్ లాంగ్వేజెస్ ఉండింది. పైగా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఇంగ్లీష్ సినిమా ఎక్స్పీరియన్స్ షేర్ చేయటం. అన్నట్టు నిన్నే బ్రాండ్ న్యూ వీడియో చూసాం. ఫస్ట్ మాట్లాడాల్సింది రామాయణం ట్రైలర్ పడింది స్క్రీన్ పైన. రిలీజ్ అయిన వెంటనే చూసినప్పుడు మళ్ళీ ఇదేదో అంతలా లేదే అనుకున్నాం. 3D లో చూసినప్పుడు ఇంకా బాగా నచ్చింది. విజువల్స్ ఆర్ మేడ్ ఫర్ 3D అన్నట్టుగా ఉండింది. అది చాలా నచ్చింది నాకు. ఏది ఎలా ఉన్నప్పటికీ వేరే లెవెల్ హైప్ ఇచ్చింది. ఆ 3D అవుట్పుట్ అన్నది అద్దరు కొట్టేశారు. విఎఫ్ఎక్స్ లో అలాగే కలర్ గ్రేడింగ్ లోను చాలా మార్పులు చేసినట్టున్నారు. దాంతో పాటు డూమ్ స్ట్రే ట్రైలర్ పడ్డది మావా, అరుపురు థియేటర్ లో. టైటిల్ పడుతుంది డూమ్ స్టే అని, ఆ టైటిల్ తీసుకొచ్చి మా కళ్ళ ముందు పెట్టినంతుంది. అది అంత హై ఇచ్చింది. అది ఇదేంట్రా దీని గురించి మాట్లాడుతున్నావు అంటే, ఎస్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. కొద్దిగా డౌన్ ఫాల్ చూసిన మార్వెల్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ సినిమా డిజైన్ చేశారనిపించింది. అద్దిరిపోయింది ఫిలము. వెంటనే సినిమా చూసేయండి. మరీ ముఖ్యంగా సినిమా 3D లోనే చూడండి. కొన్ని సీన్స్ 3D కోసమే డిజైన్ చేయబడ్డాయి. పర్టికులర్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అసలు. 3D లో చూస్తేనే దాని హై ఫీల్ ఎక్కుద్ది మీకు. అండ్ అలాగే బేసిక్లీ ఇది పీటర్ పార్కర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ తో పోరాడే కథ. కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమా యొక్క కోర్ పాయింట్ కూడా అదే ఉంటుంది. వేరే లెవెల్ అసలు. వెంటనే వెళ్ళి సినిమా చూసేయండి. టామ్ హాలండ్ గారు అయితే యాక్టింగ్ అయింది చాలా బాగుంది. ఆయనకి శాడీ సింగ్ కి సీన్స్ పడ్డాయి. పడిన సీన్స్ అన్ని చాలా బాగా పడ్డాయి. ఆ అన్లీషింగ్ హల్క్ అదే అందరూ ఎదురు చూస్తారు. చాలా బాగా వర్కౌట్ అయింది అది సినిమాలో. అద్దిరిపోయింది. వెంటనే చూసేయండి, డిలే చేయొద్దు. శాడీ సింగ్ ఆ క్యారెక్టర్ ని మీరు స్క్రీన్ పైనే చూడాలి. చాలా బాగుంటుంది. చాలా పెద్ద హై ఇచ్చింది. ఇదంతా వదిలేసే మావా, ఇంతకీ నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అంటే, గో ఇమీడియట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్. నేను ముందే చెప్పానుగా, సినిమా సూపర్ గా నచ్చింది. కన్నుల పండుగగా ఉండింది. క్లైమాక్స్ లో స్పైడర్ మ్యాన్ కి వెబ్ షూటర్స్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అదొక జైల్ సెటప్ లో ఉంటుంది. ఆ సీక్వెన్స్ అయితే మాత్రం చాలా బాగా ఉండింది. గూస్ బంప్స్ మూమెంట్ అది. నేను ఫుల్ గా సాటిస్ఫై అయితే కాలేదు. మైట్ బి ఇంకోసారి సినిమాకి వెళ్తే సాటిస్ఫై అవుతానేమో. ప్లాన్ చేస్తున్నాం ఇంకో షోకి. ఇంకా వీకెండ్ అంతా అదే పనేగా మనకి. అలాగే మీరు కూడా టికెట్లు బుక్ చేసుకుని సినిమా చూసేయండి. మామ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సినిమా 3D లోనే చూడండి. ఇట్ ఈస్ మేడ్ ఫర్ 3D ఎక్స్పీరియన్స్. ఇంకో మంచి సినిమా ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని కలుస్తా. ఉంటా మరి.